హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో హరివిల్లు ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి, 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, హరివిల్లు క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దోర్నాల హరిబాబు తదితరులు పేర్కొన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్లో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాల పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పండుగ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి ఉగాది పురస్కారాలు అందజేయడం అభినందనీయమని తనికెళ్ల భరణి హరిబాబును అభినందించారు. హరివిల్లు క్రియేషన్స్ సంస్థలు 14 ఏళ్ల క్రితం తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 29వ తేదీ సాయంత్రం టౌన్ హాల్లో జరిగే కార్యక్రమానికి అందరూ చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. దోర్నాల హరిబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉగాది పురస్కారాల్ని ప్రముఖ సినీ నటులు సుబ్బరాయ శర్మ, డాక్టర్ సాహెబ్ ఫీర్, డాక్టర్ కె లక్ష్మీనారాయణ రెడ్డి, గుర్రం వెంకట సురేంద్ర, జయచంద్ర, శిరీష, రాజీ పావని, శ్రీమతి లక్ష్మీ సాయి, వెంకటేష్ దాస్, సమత కురెల్లా, మాతంగి నరసింహులు తదితరులకి అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసుర సంహారం సినిమా నిర్మాత జనార్దన్ రెడ్డి, భాస్కర్, అమీర్ జాన్, హరివిల్లు క్రియేషన్స్ సభ్యులు వి లక్ష్మీకాంతబాబు, దోర్నాల కామేశ్వరరావు, దోర్నాల శ్రీనివాసరావు, నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షులు శివలంకి జనార్దన్, ఉపాధ్యక్షుడు రెమో, పలువురు డ్యాన్స్ మాస్టర్లు, నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రతినిధులు, 25 సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హరివిల్లు అని మా దోర్నాల హరిబాబు సాంస్కృతిక సంస్థను స్థాపించినప్పుడు దాని ఆవిష్కరణ ఫస్ట్ ఇయర్ నేను వచ్చాను. నా చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభింపబడింది. ఇవాళకి 14 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వివిధ రంగాలు, ముఖ్యంగా కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అలాగే నెల్లూరులో ఉన్న 24 కళా సంఘాలకి అన్ని సమీకరించి ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా చేస్తున్న కృష్ణారెడ్డి గారు నాకు సోదర సమానం అన్నమాట. నెల్లూరు ఎప్పుడు వచ్చినా నాకు ఖచ్చితంగా నాకు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కృష్ణారెడ్డి, మా నంద, హరి, ఈ ముగ్గురు ఖచ్చితంగా కలుసుకుంటే ఈ మధ్య మా రెడ్డి గారు జాయిన్ అయ్యారు. దీనికి భాస్కర్, ఇది నెల్లూరు సినిమా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు వచ్చేపట్లో ఈ అవార్డ్స్ ఎప్పుడు ఉగాది నాడు 29వ తారీఖు సాయంత్రం ఈ వివిధ కళాకారులకి ఆ రోజు వచ్చే అతిథుల చేతుల మీదుగా, పెద్దవాళ్ళ చేతుల మీదుగా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సంస్థ కంటిన్యూస్గా 14 సంవత్సరాల నుంచి అంటే ఖచ్చితంగా ఇంకా బోల్డంత భవిష్యత్తు అనుకుంది. ఈ సందర్భంగా నేను నెల్లూరుకి ఈసారి రావడానికి కారణం ఏంటంటే మా జనార్దన్ అభివృద్ధికి సంబంధించింది నచ్చి ఆయన ఒక సినిమా ప్రారంభించారు. నాకు చాలా ప్రధాన పాత్ర. ఆ మొత్తం సినిమా షూటింగ్ అంతా 2 రోజులు నెల్లూరు వీళ్ళ ఆఫీస్ దగ్గర, మిగతా 8 రోజులు రేవూరు అని రెడ్డి గారు ఉండే మాతృస్థలం, అక్కడ షూటింగ్ జరిగింది. ఈయన కూడా చాలా కాలం అక్కడ ఉండి సొంత గడ్డకి ఏదైనా చేయాలన్న సంకల్పంతో వచ్చి అక్కడ ఒక దేవాలయం, 2 కోనేర్లు, చాలా స్టూడెంట్స్కి చాలా ఫండింగ్ చేస్తున్నారు. అలాంటి ఒక మంచి వ్యక్తితో మళ్ళీ నాకు పరిచయం. అంటే ఈసారి నెల్లూరుకి వచ్చినప్పుడు నేను నలుగురిని కలవాలి, అది నిజంగా గొప్ప అనుభూతిగా నాకు అనిపిస్తుంది. ఎక్కువసేపు నేను మిమ్మల్ని తిన్నాను, ఎందుకంటే నాకు ట్రైన్ చేయాలి.
మా ఆర్ట్ ఎన్నో సినిమాలు నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ళ బర్రి గారి పరిచయం మేము అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది పలకరించాలంటేనే ఏదో ఫీల్ అవుతుంటారు, కానీ ఎప్పుడైనా వారి అభిమానంగా ఆప్యాయంగా నెల్లూరు నుంచి ఏ కళాకారులు పోయినా కూడా నేను ఫోన్ చేసి చెప్తే వారి దగ్గరుండి అన్ని ఏర్పాటు చేయటం ఒక మంచి మనసున్న తనికెళ్ళ బర్రి గారు అరివిల్లి క్రియేషన్ పేరు పెట్టింది వారే. ఏ పేరు పెడదాం అనుకుంటే ఇది అరివిల్లి క్రియేషన్స్ పెట్టమని చెప్పన్నారు. ఆ అరివిల్లి క్రియేషన్స్ 14 సంవత్సరాల నుంచి అనేక ప్రముఖులకి ఏమీ ఆశించకుండా అవార్డ్స్ ఇవ్వటం, ఆ కళాకారులు గుర్తించడం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని గుర్తించడం. హరిబాబు తన సినిమా రంగంలో జబర్దస్తిలో అనేక రాజకీయాలు బిజీగా ఉన్నా కూడా తను ప్రతి సంవత్సరానికి ఒక ప్రోగ్రాం ఉగాదిలో చేసి ప్రముఖులు సన్మానించుకుంటున్నారు. ఈ విధంగా 29వ తారీఖు టౌన్ హాల్లో సాయంకాలం పూట ప్రముఖులు సన్మానం జరుగుతుంది. ఈ హరివిల్లి క్రియేషన్ మీద అనేక అవార్డ్స్ కూడా ఇచ్చారు. జేకే రెడ్డి గారికి, డాక్టర్ పొన్నాడి గారికి, అంతమందికి అవార్డ్స్ కూడా ఇచ్చారు. గొప్ప సంస్థ. దానికి తనికెళ్ళ బర్రి గారు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ చేయడం కష్టం. 14 సంవత్సరాల నుంచి ఏదో సంవత్సరం పెట్టి చేస్తారు, కానీ దాన్ని కంటిన్యూ చేయటం అది అందరికీ శుభసూచకం. కాబట్టి ఈ 29 ఉగాది రోజు తప్పకుండా అందరు రావాలని కోరుకుంటాను. తనికెళ్ళ బర్రి గారి పరిచయం మా అదృష్టంగా బతుకుంటే వారు చూసినప్పుడు నాకు శివయ్య గుర్తొస్తుంటాడు. నేను రోజు ధనుంటున్నప్పుడు ప్రతి రూపం ఏంటంటే తనికెళ్ళ బర్రి కనపడుతున్నాను. వారు అంతా ఆ శివయ్య రూపంలో మా కనపడి అర్థం. అలాగే ఈరోజు నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి. ఒక స్టూడియో కూడా కట్టించి ఉచితంగా ఇచ్చి అందరి కళాకారులకి దాంట్లో షూటింగ్ చేసిన కోసంగా. అదేవిధంగా 22 సినిమాలు జరుగుతాయి షూటింగ్లు. 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి. తర్వాత లింబో సినిమా కూడా సినిమాలు షూటింగ్లు ఉన్నాయి. దాంట్లో కూడా ప్రముఖంగా అసుర సంహారం జనార్దన్ రెడ్డి గారు వారు ఆ సినిమాకి ఒక మంచి స్టోరీ తీసుకోవటం, దానికి తనికెళ్ళ బర్రి గారే అని చెప్పి వారిని ఆహ్వానించడం, వారు రావటం, 10 రోజులు షూటింగ్ చేసుకోవటం, వారు ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు చెప్తూ ప్రొడ్యూసర్ అంటే దేవుడు ప్రతి ఒక్కరు. యాక్చువల్గా జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి శ్రీమంత్ యుఎస్ లో ఉంటారు. అలాగే డైరెక్టర్ ఏమో కృష్ణశెట్టి, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున ప్రియ. దాంట్లోనే జనార్దన్ గారు అబ్బాయి శ్రీమంత్ కోరిక మేరగా వారి సినిమా తీయటం, అది కూడా కుటుంబ సమేతంగా చూడగల సినిమా. ఆ సినిమాలో భరణి గారు ఆ స్టోరీ చూసి ఒప్పుకున్నారంటే వారు దాంట్లో ఆ సినిమాలో ఎన్నో చూస్తున్నారు. ఆ స్టోరీ నచ్చి ఆ సినిమా ఒప్పుకున్నారు. అలాగే వాడు శ్రీమంత్ గారు జనార్దన్, అలాగే కృష్ణకిషోర్ గారు డైరెక్టర్ మీకు అందరూ తెలుసు, దాసనారాయణ గారి శిష్యుడు, మంచి డైరెక్టర్, అనేక సినిమాలు తీస్తున్నాడు. దాంతోపాటు నెల్లూరులో భారీగా తీస్తున్న సినిమా అసుర సంహారం. ఇప్పటిదాకా తీసిన సినిమాలు బడ్జెట్ తక్కువ చేశారు, ఇది పెద్ద బడ్జెట్ చేస్తారు. దానికి మిథున ప్రియ గారు ఎంతో విధంగా ఆ స్టోరీ, నేను వెళ్ళాను మొదటి రోజు షూటింగ్ వెళితే ఆ అమ్మాయి అంతా దాంట్లో రాసుకుంటాం, ఇంకా వేరే ధ్యాస ఆ సినిమాని ఆ స్టోరీని దాన్ని ఇచ్చని చెప్పి ఆ అమ్మాయి ప్రయత్నించడం, దానికి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్ శ్రీమంత్ గారు రావటం, ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యి మంచి డబ్బులు ఇచ్చి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్ శ్రీమంత్ మరి ఒక సినిమా స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈ కార్యక్రమంలో నంద నేను ఏదైనా పొరపాటు చేసే తనికెళ్ళ బర్రి మీద నంద చేయలాగేస్తాడు. నాకు స్వతంత్రం అంటే కుదరదండి. 10 రోజులు మరి ఇంట్లో ఉన్నాళ్ళదే కానీ ఆ ఊరిలో ఉండడం, చూసుకోవటం, పోవటం, తనికెళ్ళ బర్రి చూసుకోవటం చేయడం, అంత ప్రేమ ఎక్కడ ఈ రోజుల్లో. ఈ కల్తీ ప్రపంచంలో నందా బోటు తక్కువ పొందలేదు. దానికి వాటిని అభినందిస్తున్నాను. అలాగే మా కన్వీనర్స్ అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, హరిబాబు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా 25 కళాశాల ప్రజలను అందరూ ఇచ్చారు. సినిమా అసోసియేషన్ ముఖ్యంగా ఈరోజు 120 మందితో సినిమా అసోసియేషన్ అంటే ఒక సినిమా తీయాలని ఒక ప్రొడ్యూసర్ ఇచ్చారంటే దాంట్లో నటీనటులు అందరూ ఉంటారు. ఒక సినిమా స్ట్రాంగ్గా ఉంది, అందరూ వచ్చారు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి భరణి గారిని నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాలో 10 సంవత్సరాలు పనిచేసి మళ్ళా కన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ దగ్గరగా ఉన్నామని చెప్పేసి రావడం, తర్వాత మనము కన్న తల్లిదండ్రులు చదువుకున్న స్కూలు, పుట్టు పెరిగిన ఊరు అని చెప్పేసి
వాళ్ళకి ఆ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా. ఇదే బాటలో మా కుమారుడు కూడా మా తండ్రి బాటలోనే నడవాలనే ఉద్దేశంతో ఆయన కూడా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో బిజినెస్ ఇన్ ఫైనాన్స్ చదువుకొని తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటూ సో నెక్స్ట్ కార్యక్రమం ఏం చేద్దాము అని ఆయనకు కూడా సంగీతం మీద మక్కువతోటి ఆయన సొంతంగానే పాటలు రాసుకొని పాడుతూ డ్యాన్స్ కార్యక్రమాలు అట్లా కొన్ని ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అమెరికాలో. అది ఒక ప్యాషన్ అన్నమాట. మామూలుగా కంపెనీలో మేనేజర్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సెలవుల్లో వచ్చున్నాడు. మా ఫ్రెండ్ కృష్ణకిషోర్ గారు డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీ ఉంది, మీ ఊరి మీద, ఊర్లోనే తీస్తే మీ ఊరు కూడా ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీ తల్లిదండ్రులకి తర్వాత ఊరికి స్కూల్కి సేవ చేస్తున్నారు. ఆ సేవని 10 మందికి తెలిసే విధంగా మీ ఊరిని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు, ఒక చిన్న సినిమా తీద్దాము అని అనడం. తర్వాత మా బాబుని అడగడం, సాయి శ్రీమంత్ సెలబ్రేషన్ అడగడం. ఆయన అలానే డాడీ చేద్దామంటే దానిలో మెయిన్ క్యారెక్టర్ మన డిటెక్టివ్ క్యారెక్టర్. దానికి తనిఖీల బారి గారిని కోరడం, ఆయన యాక్సెప్ట్ చేయడం. మేము శివాలయం కట్టాలని మా ఊర్లో సంకల్పం ఉంది. ఆయన శివభక్తుడు, ఎన్నో పాటలు రాసి ఉన్నారు, శివుడి మీద రాసి పాడి ఉన్నారు. ఆ పాటలకే మా ఊర్లో రోజు కోలాటం వేస్తుంటాం. సో శివయ్యే మా ఊరికి పంపించారనేటువంటి భావంతో మేము ఆయన ఆహ్వానించడం, సో రావడం, 10 రోజులు మా ఇంట్లోనే ఉండి షూటింగ్ అంతా కార్యక్రమం చేయడం. సో మీ అందరి ఆదరణతో సినిమా కూడా దిగ్విజయంగా జరిగి నెక్స్ట్ శివాలయం శంకుస్థాపనకి బన్నే గారిని ఆహ్వానించడం, వాళ్ళ చేతుల మీదుగా శివాలయం శంకుస్థాపన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ప్రముఖ సినీ నటులు, మా పెద్ద ఆయనగా మేము పిలుచుకునే తనికెళ్ళ భరణి గారు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీమంత్ గారు, అసుర సంహారం ప్రొడ్యూసర్ గారికి, కృష్ణకిషోర్ గారు దర్శకులు గారికి, అలాగే మిథున ప్రియ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, మా బోయల జనార్దన్ రెడ్డి గారికి, మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, ముఖ్యంగా మా నందు చాలా ఫాలోఅప్ చేసి ఆయన టైం తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు, ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఆయన పాల్గొన్నందుకు, సార్ చేతుల మీదుగా ప్రారంభించిన హరివిల్లు సంస్థ గత 14 ఏళ్లుగా మనం పెద్దలందరూ చెప్పినట్లుగా ఉగాదికి ఈ వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుబ్బరాయ శర్మ గారు సినీ నటులు, వారికి విశిష్ట ఉగాది పురస్కారం. అలాగే డాక్టర్ దర్గా సాహెబ్ పీర్ గారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్కీమ్స్, డాక్టర్ కుమ్మెత లక్ష్మీనారాయణ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సాహిత్యంలో, అలాగే శ్రీ గుర్రం వెంకట సురేంద్ర బాబు గారు స్పందన ఫౌండేషన్ సేవారంగం, అలాగే శ్రీ వెంకటేశ్వర జయచంద్ర గారు సినీ నటులు, ఈయన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు కూడా, వారికి నాటక రంగం నుంచి సినిమా రంగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాతంగ నరసింహన్ గారు పౌరాణిక నటులు, శ్రీమతి కట్టోజు శిరీష లత గారు శాస్త్రీయ నృత్య గురువు, కుమారి పాటూరు రాజీ పవన్ గారు శాస్త్రీయ నృత్య కళాకారిణి, శ్రీమతి సమత కురెళ్ల గారు యోగా ఇన్స్ట్రక్టర్, శ్రీమతి లక్ష్మీ సాయి గారు పండరి భజనకి తొలి మహిళా గురువు అండి, వారికి సత్కారం. అలాగే శ్రీ సిహెచ్ వెంకటేష్ దాస్ గారు పండరి భజన గురువు. వీళ్ళకి 29వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో సాయంత్రం 6 గంటలకి ఉగాది పురస్కారాల్ని అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ